పాలక్ పన్నీర్ కర్రీ. వేడి వేడి మరిగే నీళ్ళల్లో పాలకూర వేసి బాగా ఉడికించుకుందాం. పాలకూర, పచ్చిమిర్చి, కొంచెం పంచదార, కొంచెం సోడా, కొంచెం సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు మరిగించుకుందాం. ఐదు నిమిషాలు మరిగించిన పాలకూరని వడపోసుకునే దాంట్లోకి తీసి చల్లటి వాటర్ పోసుకోవాలి. అప్పుడు గ్రీన్ గానే ఉంటది. పాలకూర, పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు, మెత్తని పేస్ట్ వేసుకున్న తర్వాత కూర స్టార్ట్ చేద్దాం. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాము. ఆయిల్, ఆయిల్ వేడెక్కాక 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, కొంచెం వేగండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, బాగా లేత వెర్ర రంగు వచ్చిందాక వేగనివ్వాలి. ఉల్లిల్లి లేత బంగారు రంగు వచ్చిందాక వెల్లుల్లిని వేగనివ్వాలి. సన్నగా తరిగి ఆనియన్, కూర ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి రైస్ పట్టండి. మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఆ పాలకూరని బాగా ఉడికించాలి. కొంచెం వాటర్ వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయాలి. జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసి బాగా కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు మరిగించాలి. పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకున్నాము. దీంట్లో ఇప్పుడు పన్నీర్ వేసేద్దాం. పన్నీర్ వేసి ఒక 5 నిమిషాలు కొంచెం బాగా దీంట్లో ఉడకనిద్దాం. కొంచెం కసూరి మేతి, కొంచెం నెయ్యి వేసి కలిపి దింపేద్దాం. పన్నీర్ రుచినే మార్చే తాలింపు పెట్టుకుందాం. కొంచెం నెయ్యి, ఆ నెయ్యిలో ఒక ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం తరిగిన అల్లం వెల్లుల్లి, కొంచెం కసూరి మేతి వేసేసి పోపు దాంట్లో వేసేద్దాం.
కొంచెం రెడీ అయిపోయింది. పోపు మంచి వాసన వస్తుంది. అంతే, పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది.